ఈ పరిస్థితి. అమ్మా వైష్ణవి, ఎందుకమ్మా నువ్వు ఈ బాధను కొని తెచ్చుకున్నావు తల్లి? నువ్వు ఎంతో బంగారు జీవితాన్ని ఊహించుకున్నావు. నీ భర్తతో ఎంతో అందంగా బ్రతకాలని కోరుకున్నావు తల్లి. ఎంతో చిన్నప్పటి నుంచి నీ తల్లిదండ్రులకు ఎంతో గారాబంగా పెరిగావు. నీ అన్నదమ్ములు 13 మంది నిన్ను నెత్తి మీద పెట్టుకొని పెంచారు కదా తల్లి. గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు కదా తల్లి. నువ్వు ఏదంటే అది నీ అమ్మగారు ఎంత అర్థగా చేసుకుంటూ వచ్చారు. కానీ నువ్వు చేసిన ఒక్క తప్పు ఏమిటో తెలుసా తల్లి? ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, కానీ నమ్మావు. నీ మనస్ఫూర్తిగా నమ్మావు తల్లి. కానీ ఈరోజు నీ పరిస్థితి చూసి ఏమని చెప్పను తల్లి. నేను విధిరాతను కూడా నేను మార్చలేకపోయాను బిడ్డ. బిడ్డ, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నీ కుటుంబం మొత్తం ఎంతో ఆరాటపడ్డారు. అందుకని వాళ్ళు నిన్ను వాళ్ళ దగ్గరే పెట్టుకొని చూసుకున్నారు తల్లి. అయినా కూడా నీ జీవితం ఇలా అయిపోతుందని ఎవరన్నా ఊహించారా అమ్మ? ఈ అమ్మ దగ్గరికి చేరే పరిస్థితి తెచ్చుకున్నావు కదా తల్లి. నువ్వు తెచ్చుకున్నావా, విధిరాత తెచ్చిందో తెలియదు కానీ ఈరోజు ఈ అమ్మ ఒడికి చేరుకున్నావు. భగవంతుని ఆరాధన చేస్తూనే ఎంతో ఆనందంగా బ్రతకాల్సిన నువ్వు ఒక బిడ్డకి తల్లివై ఆనందాన్ని పొందాలనుకున్నావు. కానీ విధిరాత ఇలా నిన్ను నా దగ్గర చేర్చింది అమ్మ. కానీ తప్పకుండా ఎవరైతే నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చారో వాళ్ళకి తప్పకుండా శిక్ష పడే తీరుతుంది. ఆ భగవంతుడు ఉండగా, ఈ అమ్మ ఉండగా, ఈ ఎల్లమ్మ ఉండగా వాళ్ళకి శిక్ష పడకుండా ఉండదు. శిక్ష పడే తీరుతుంది తల్లి. నా ఒడిలో ఉన్నంతసేపు నువ్వు నా బిడ్డవి. నీ అమ్మగా నేను ఎప్పుడు నిన్ను కాపాడుకుంటూ నా దగ్గర తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్ని బంగారు బాటగా మలిచే బాధ్యతను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరో వచ్చి నీ బిడ్డను ఇమ్మని చచ్చిపోతానంటే ఎలా ఇచ్చేసావు తల్లి? ఇచ్చినందుకు ఈరోజు కన్నీటిమయమే కదా నీ జీవితం. ఉన్న బిడ్డను కోల్పోయావు. ఆ బిడ్డ నా ఒడి చేరింది తల్లి. నువ్వు బాధపడవద్దు, కన్నీరు పెట్టవద్దు. ఏ వైష్ణవిని అయితే ఈ స్థితికి తీసుకొచ్చాడో వాడికి శిక్ష పడే వరకు మీరు, మీ కుటుంబం ఎక్కడా కూడా యుద్ధాన్ని ఆపవద్దు. పోరాటాన్ని చెయ్యండి. ఖచ్చితంగా వాడికి శిక్ష పడే తీరుతుంది. కానీ నేను ప్రతి ఆడబిడ్డకి చెప్పదలుచుకోవలసింది అనుకుంటున్నది ఈ ఎల్లమ్మ పలుకుతుంది ఒక్కటే మాట. ప్రతి ఆడబిడ్డ కూడా తన జీవితాన్ని తన చేతుల్లో తీసుకున్నప్పుడు జాగ్రత్తగా మలుచుకోండి. బంగారు బాటలు వేసుకోండి. అమ్మా నాన్నలు చెప్పే మాటలను ఆలకించండి. ప్రతి తల్లి కూడా ఒక బిడ్డ జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా ఉండాలని కోరుకుంటారు. ఆ విషయాన్ని గ్రహించి అలాగే ఏదైతే వైష్ణవి ఘటన మీకు చూస్తూ ఉన్నారో ఆ ఘటనను చూసి అయినా మీరు ఆడబిడ్డలు మారండి. ప్రతి విషయంలోనూ మేల్కొని మీ జీవితాలకి బంగారు బాటలు వేసుకోండి. ఎక్కడా మోసపోవద్దు, ఎక్కడా తప్పటడుగు వెయ్యొద్దు తల్లి, తప్పటడుగు వెయ్యొద్దు. ఆ అమ్మ బాధపడుతుంది. పేగు తెంచుకున్న బంధం కనుమరుగైపోయింది కదా, ఎంత బాధపడుతుంది ఆ తల్లి. అలాగే ఈ తల్లి బాధపడుతుంది. ఎందుకంటే ఈ చిన్నారి తల్లి జీవితాన్ని చూసి ఎంత బాధపడుతుందో ఈ అమ్మకే తెలుసు. కాబట్టి ఎవరికైనా ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే నీ అమ్మ ఎల్లమ్మ ఈ అమ్మ చెప్తుంది ఒకటే మాట. ప్రతి ఆడబిడ్డ తన జీవితాన్ని జాగ్రత్తగా మలుచుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తూ తమ జీవితానికి బంగారు బాటలు వేసుకోండి తల్లి. మోసపోవద్దు తల్లి, మోసపోవద్దు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు బయటికి వెళ్ళి ఎంతో పోరాటం చేస్తూ ఇంటికి చేరుకుంటున్నారు. అలాంటి ప్రతి ఆడబిడ్డకి నేను ఒక్కటే సూచన చేస్తున్నాను తల్లి. ఏమిటో తెలుసా తల్లి? నీ మనసును అదుపులో పెట్టుకో. ఎవరైనా నిన్ను వేధించాలని చూస్తే పోరాటానికి దిగు. అంతేకాని భయపడి, కంగారు పడి, టెన్షన్ పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు.
అలాగే నమ్మి మోసపోవద్దు. చేసేవాళ్ళు నిన్ను మోసం చేయడానికి, ముంచడానికి ఎన్ని వేషాలైనా వేస్తారు. ప్రతి వేషంలోనూ ఒక పులి ఉంది అన్న విషయాన్ని గ్రహించు. మగవాడు వేసే వేషాలలో కనిపించని పులి ఉంటుంది. మోసం చేయాలనుకునే మగాడు పైకి కనిపించడు తల్లి. ఆ కనిపించేది ఎవరికో తెలుసా? నాకే. కానీ నేను వచ్చి నీకు చెప్పలేను. నాది ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే నేను చేయగలను తల్లి. మీ అందరి మీద, ఆడబిడ్డలందరి మీద ఈ తల్లికి ఎప్పుడూ ఒకటే కరుణ ఉంటుంది. కానీ విధిరాతకు నేను ఎదురు చెప్పలేను తల్లి. ఈ అమ్మ ఎల్లమ్మ పలుకుతుంది. ఖచ్చితంగా ప్రతి ఆడబిడ్డ కూడా నిర్ణయించుకోండి తల్లి, నిర్ణయించుకోండి. నా మనసు కఠినంగా ఉంటుంది, నా మనసు జాగ్రత్తగా ఉంటుంది, నా మనసు నా ఆధీనంలో ఉంటుంది అనుకుని ప్రతి అడుగు వేయండి. ఈ వైష్ణవి తల్లి ఎంత బాధపడుతుందో తెలుసా తల్లి? నీ కన్నీరు నేను తుడవగలుగుతున్నాను, కానీ నీ బాధను పోగొట్టలేకపోతున్నాను తల్లి. అమ్మ వైష్ణవి, నువ్వు నా ఒడిలో ఉన్నావు. ఇక్కడ నుంచి నీ బాధ్యత నాది తల్లి. నేను నిన్ను చూసుకుంటాను. తప్పకుండా నాలోనే నిన్ను ఉంచుకుంటాను తల్లి, కాపాడుకుంటాను. ఇక్కడైనా నా ఒడిలో ఉంచుకొని నిన్ను చూసుకుంటాను తల్లి. నిన్ను విడిచిపెట్టను. నన్ను నువ్వు విడిచి వెళ్ళలేవు. కాబట్టి నువ్వు ఎప్పుడు నా ఒడిలోనే చేరుకున్నావు, నా ఒడిలోనే ఉంటావు తల్లి. నీ అన్నదమ్ములు అందరూ కూడా నిన్ను గుండెల్లోనే దాచుకున్నారు. వాళ్ళ గుండెల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటావు. ఏవైతే చేసావో నువ్వు, ఏవైతే వాళ్ళతో ఉన్నావో, వాళ్ళతో చేసావో, చిందులేసావో, ఆటలాడేవో, అవన్నీ కూడా వాళ్ళ గుండెల్లో ఉన్నాయి. వాటితోనే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు, నిన్ను తలుచుకుంటూ ఉంటారు తల్లి. అందరూ కూడా నీ మేలును, నీ శ్రేయస్సును కోరుకున్న వాళ్ళే. కానీ లాభం ఏమిటి తల్లి? కానీ నా ఒడి చేరుకున్నావు కాబట్టి ఇక్కడి నుంచి నిన్ను నేనే చూసుకుంటాను అమ్మ. నా ఒడిలోనే లాలించుకుంటాను తల్లి.